ఇప్పుడు మీకు తెలుసో లేదో, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కొంతమంది తన బర్త్డే కోసం డబ్బులు బలవంతంగా లాక్కుంటూ ఉంటే వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకని నేను చెప్తున్నా, అలా వార్నింగ్ ఇచ్చిన వాడు మరి ఎందుకు ఈ విషయంలో అలసత్వం వహించాడు? మీరు అట్లా చేయడం తప్పు, ఒక పొటేల్ని నరికి అట్లాగా ఆ రక్తాభిషేకం చేయడం తప్పని ఎందుకు చెప్పలేదు? ఇవాళ ఒక మహిళను ఆ రకంగా చేశారు అంటే ఇంకా ఈ మూలాలు ఇక్కడి నుంచి వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి. అది మనం చెప్పాల్సింది. కాబట్టి ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు, కళ్ళు మూసుకుని కాల్చేయండి, ఏమీ నష్టంలా. తల్లి ఏడుపుతో పోతుంది, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం ఏడవాలి. అన్యాయంగా బలైపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుస్తాయి. అందుకని తల్లి ఏడుపు ఏంటి, ఇలాంటి కొడుకుని కన్నాన్ని ఏడుస్తుంది, అంతవరకే. కాబట్టి అసలు ఆలోచించద్దండి, ఏ పోలీసు ఆలోచించద్దు, ముందు కాల్ చేసి మాట్లాడండి. సజ్జనార్ లాగా మీరు ఎన్కౌంటర్ చెయ్యండి, ఏమైతుంది? ఎంతమంది ఎదురు తిరుగుతారు? సమాజం ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళని మీరు చంపితే ఏమి అందు, అప్రిషియేట్ చేస్తారు. 5 ఏళ్ళు నువ్వు పెంచి పోషించావు ఇలాంటి వాళ్ళని అంటే, మళ్ళా 2 ఏళ్ల నుంచి వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తున్నావంటే నువ్వు మళ్ళా 29లో వస్తాను ఎలా చెప్తావు జగన్? అసలు బుద్ధి ఉందా నీకని అడుగుతున్నాం. మళ్ళా అధికారంలోకి వస్తే అసలు ఊహించండి ఒక్కసారి ఎలా ఉంటుందో. నేను వస్తాను, మిమ్మల్ని నరుకుతాను, మీ సంగతి తేలుస్తాను, మిమ్మల్ని జైల్లో వేస్తాను అనేవాడు ముఖ్యమంత్రిగా పనికొస్తాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆలోచించుకోమని చెప్తున్నా.